ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము. అయితే నేను దేవుని ఆశ్రయించెదను, దేవునికే నా వాద్యమును అప్పగించుదును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అయితే నేను దేవుని ఆశ్రయించదును, దేవునికే నా వాద్యమును అప్పగించేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో, ఆపత్కాలమును నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నువ్వు నన్ను మహిమపరిచెదవు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చెను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఆ హేతు చేత ఈ శ్రమను అనుభవించుచున్నానుగా, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకొనెను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడు వారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకొనవలెను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలియక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవేశయనాన్ని మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు ఆశ్రయదుర్గంగా ఉన్నారు, అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని, మీ చిత్తం మా చేతులు జరిగించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.